హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా 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 స్పెషల్ అనమాట నాకు. సో ఆల్రెడీ మీకు టైటిల్లో చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో త్రియాంష్కి అయితే పాస్పోర్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే అప్లై చేయాలి. ఫస్ట్ నేను యాక్చువల్లీ ఇంతకుముందు అప్లై చేశాను, బర్త్ సర్టిఫికేట్తో పాటు అప్లై చేశా. కాకపోతే నేను తత్కాల్ పెట్టడం వల్ల బర్త్ సర్టిఫికేట్ వచ్చాక ఆ తర్వాత మళ్ళీ రమ్మన్నారనమాట. సో ఇంకా దాని తర్వాత త్రియాంష్ బర్త్డే, తర్వాత హౌస్ షిఫ్టింగ్, ఇలా లేట్ అయిపోయింది. అండ్ దట్టు హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా, సో మళ్ళీ అడ్రస్ అది ఇది చేంజ్ అవుతుంది. ఎందుకు అని చెప్పేసి నేను హౌస్ షిఫ్ట్ అయ్యాక పెడదామని చెప్పి ఇంకా అప్లై చేయలేదు. అది యాక్చువల్లీ 6 months వ్యాలిడిటీ ఉందండి. 6 months ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకోవాలన్నమాట. ఇవాళ అయితే చిన్నోడు చాలా ఎర్లీగా పడుకున్నాడండి. చాలా డేస్ తర్వాత 8 o'clockకి పడుకున్నాడు అనమాట. ఇంకా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. సో ఇదే టైం కంటిన్యూ చేయాలి ఇంకా డైలీ కూడా. ఇవాళ అయితే యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ పడుకోలేదు, సో అందుకోసం అని చెప్పి తొందర పడుకున్నాడు, లేకపోతే పడుకునేవాడు కాదులేండి. సో ఆఫ్టర్నూన్ ఫ్రెండ్ వస్తే ఇంకా మాట్లాడుతూ కూర్చున్నాను. త్రియాంష్ కూడా నిద్రకి రాలేదు, ఆడుతున్నాడు కదా, సరే ఇవాళ కొంచెం అలా ట్రై చేద్దామని చెప్పి తొందరగా ఎర్లీగా పడుకోబెట్టేస్తే స్కెడ్యూల్ మారుతుంది కదా అని చెప్పి అనుకుంటున్నా. సో తొందరగా పడుకున్నారు కదా, నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చానమాట. ఫుడ్ కూడా తినేసాను, లైట్గా తిన్నా. ఇంకా ఇప్పుడైతే కూర్చొని ఫస్ట్ అప్లై చేసేయాలి పాస్పోర్ట్. నేను డైలీ అనుకుంటున్నాను యాక్చువల్లీ పాస్పోర్ట్ అప్లై చేద్దామని, బట్ అలాగే అయిపోతుంది. సో ఇవాళ అయితే కొంచెం ఎక్కువ టైం ఉంది. 8కి పడుకున్నాడు, నేను ఫ్రెష్ అయ్యి కొంచెం ఫుడ్ తిని వచ్చేసరికి 8:30 అయింది ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా. సో 2 hours టైం ఉంది. దీంట్లో చిన్నోడికి పాస్పోర్ట్ అప్లై చేస్తా, అండ్ దాని తర్వాత కొన్ని ఎడిటింగ్స్ చేస్తాను. బికాస్ చాలా ఉండిపోయాయండి వీడియోస్. సో నాకు అంటే లైక్ రెగ్యులర్ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇవాళ వీడియో తీసి ఇవాళ ఎడిటింగ్ చేసుకుంటే నాకు నేనేం చెప్పాలనుకున్నాను ఏంటనేది క్లారిటీ ఉంటుంది కదా. సో అట్లా రెగ్యులర్ ఫ్లోకి వద్దామని చెప్పేసి కొంచెం పాత వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసేసి పెడుతున్నాను అనమాట. సో దట్ నేను ఏ డే వీడియో తీస్తే ఆ డే ఎడిట్ చేసేసుకొని అన్ని స్కెడ్యూల్ చేసేసుకుంటే ఒక 1 week లేట్ అయినా కానీ స్కెడ్యూల్ చేసి పెట్టుకుంటే కొంచెం నాకు బాగుంటుంది అని అనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందిలేండి, మీకు ఆల్రెడీ టైటిల్లో తెలిసే ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎండ్ లోపు నేను చెప్తాను ఇండియా వెళ్తున్నానా లేదా, ఎందుకు పాస్పోర్ట్ తీసుకుంటున్నాను అనేది అయితే నేను ఈ వీడియో ఫినిష్ అయ్యేలోపు మీకు అర్థమవుతుంది. సో ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ తొందరగా పాస్పోర్ట్ అప్లై చేసేసి దాని తర్వాత ఎడిటింగ్స్ అయితే చేసుకుంటాను. అండ్ టూ డేస్ నుంచి వీడియోస్ కూడా తీయట్లేదండి, బికాజ్ అన్నీ సర్దుతున్నా అనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేసుకుంటున్నా, అందుకనే ఇంకా వీడియోస్ కూడా తీయలేదు. దట్టు కొంచెం ఎడిటింగ్స్ అది చెప్పా కదండి, సో అవన్నీ సార్ట్అవుట్ చేసేసుకుని, బికాజ్ ఫోన్ కూడా మెమరీ ఫుల్ వచ్చింది. సో కొంచెం వెనకవన్నీ సార్ట్అవుట్ చేస్తే కొంచెం స్పేస్ వస్తుంది. అండ్ దట్టు ఈ పనన్నీ సర్దుకోవడం అన్నీ చేద్దామని చెప్పేసి కొంచెం గ్యాప్ తీసుకున్నా. 2 days ఎడిటింగ్ ఆపలేదులేండి, కాకపోతే వీడియో తీయడం గ్యాప్ తీసుకున్నా అనమాట. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ ఎడిట్ చేసుకోవాలి, ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేయాలి, దాని తర్వాత ఎడిట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత రేపటికి కుకింగ్ వీడియోస్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మీరు చూసే ఉంటారు, షార్ట్స్లో పెడుతున్నా. ఎవ్రీడే 10:30కి వస్తుంది షార్ట్. సో కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను అనమాట షార్ట్స్లో. సో అవి ఏమేమి కుక్ చేసి ఏమేమి లైక్ చూపిద్దాం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. రేపు ఏం చేయాలి, ఏం కుకింగ్ చేయాలి ఏంటి అనేది కూడా ప్రిపేర్ చేసుకొని 10:30 కల్లా పడుకోవాలి. 2 hours టైం ఉంది. సో టక్టకా చేసేయాలన్నమాట అన్నీ. సో నేను కూడా 10:30కి పడుకుంటే రేపు ఎర్లీగా లెగుస్తా. 3 hours పాటు నాకు కూడా టైం అంతా చేంజ్ అయిపోయింది. సో హోప్ఫుల్లీ ఈ టైం కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నా, బికాస్ ఇలా పడుకుంటే చాలా టైం సేవ్ అవుతుందండి నాకు. నైట్ 8కి పడుకున్నాడు అనుకోండి, 8 or 8:30కి పడుకుంటే 2 hours టైం ఉంటుంది నాకు. సో ఆ 2 hours టైంలో నేను ఎడిటింగ్స్ కానీ ఇంకేమైనా చిన్న వర్క్స్ ఎక్కడికక్కడ సర్దేసుకొని ఎడిటింగ్ చేసేసుకొని 10:30 కల్లా నేను హ్యాపీగా పడుకుంటా. మార్నింగ్ 6:30కి అలా లెగిసినా కానీ నా పనులన్నీ చాలా చక్కగా అయిపోతాయి అనమాట. మార్నింగ్ కూడా ఏమైనా కుక్ చేసుకునేవి ఏమైనా రెడీ చేసుకోవడానికి ఉంటుంది. అలా కాకుండా 3 hours టైం మారేసరికి నా టైం మారి ఫుల్ హడావిడి గజిబిజి అయిపోయింది. సో చూద్దాం ఎంతవరకు చేస్తామో, ఎంతవరకు కంటిన్యూ అవుతుందో ఇది. అండ్ ఫస్ట్ అయితే పాస్పోర్ట్ అప్లై చేసేస్తా. సో ఫైనల్లీ అప్లికేషన్ అయితే వేసేసానండి. యాక్చువల్లీ లాస్ట్ టైం ఉందేమో అని ఒకసారి చెక్ చేశాను, బట్ అదైతే ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. 6 months ఉంటుందని చెప్పారు. సో కొత్తది వేయాలని నాకు తెలుసు, బట్ ఒక్కసారి చెక్ చేశాను అనమాట, అది ఎక్స్పైర్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి కొత్త అప్లికేషన్ అయితే వేసేసాను. అండ్ స్లాట్ వచ్చి మండేకి బుక్ చేశానండి. యాక్చువల్లీ నేను తత్కాల్లో తీసుకుంటున్నాను అనమాట పాస్పోర్ట్. నాకు ఎక్కువ రోజులు వెయిట్ చేయాలని లేదు. అండ్ దట్టు అది వచ్చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ ఎక్కువ డేస్ అంటే ఎందుకులే అని చెప్పి తత్కాల్లో తీసేసుకున్నాను. సో ఫస్ట్ నుంచి తత్కాల్లో తీసుకోవాలనే ఐడియాలోనే ఉన్నా. సో అందుకని తత్కాల్లో పెట్టేశాను అనమాట. తత్కాల్లో అయితే మండే ఉంది స్లాట్. తత్కాల్ కాకుండా నార్మల్గా అయితే మళ్ళీ
ట్యూస్డేకి ఉందనమాట స్లాట్. సో నేనైతే మండేకి బుక్ చేసేసానండి. తత్కాల్లో బుక్ చేసా. తత్కాల్లో సమ్ 107 ఎక్స్ట్రా ఛార్జ్ అన్నాడు, 107 pounds. అండ్ నార్మల్ ఛార్జ్ ఎంతో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. నా రఫ్ ఎస్టిమేషన్ వచ్చి 150. అక్కడికి వెళ్ళాక నేను ఎగ్జాక్ట్గా ఎంత అయిందో చెప్తానండి. సో మధ్యలో బుజ్జోడు లెగిసాడు అనమాట. నేను మాట్లాడి వెళ్ళంగానే అక్కడికి లెగిసాడు. సో ఇంకా మళ్ళీ త్రియాంష్ని పడుకోబెట్టేసి స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసరికి 10 అయిపోయింది. టైం 10 దాటింది, 10:05 అలా అవుతుంది అనమాట. సో నేను యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనుకున్నా, 1.5 hours దీనికే సరిపోయింది. అండ్ ఇప్పుడైతే ఎడిటింగ్ చేసేసుకొని పడుకుంటానండి. ఇవాళైతే పెద్ద పనులేం లేదు, ఇంకా ఎడిటింగ్ ఒక్కటి చేయాలి, ఎడిటింగ్ ఒక్కటి చేసేసుకొని పడుకుంటాం. అండ్ నెక్స్ట్ మండే మార్నింగ్ 10:15 అనుకుంటా నేను బుక్ చేసింది స్లాట్. సో డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మోస్ట్లీ అన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకున్నా లేను నేను, బికాజ్ ఇంతకు ముందు తీసుకెళ్ళా కదా. సో ఇది అయిపోగానే అది రావడానికి వస్తుందని చెప్పి రెడీ పెట్టుకున్నా. దాంట్లో కాకపోతే అడ్రస్ ప్రూఫ్ చేంజ్ చేయాలి, బికాజ్ అక్కడ నుంచి ఇక్కడ మారాం కాబట్టి అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ స్టేట్మెంట్ని ఏదైనా ప్రింట్అవుట్ తీపియాలి. అండ్ బర్త్ సర్టిఫికేట్, ఇండియన్ బర్త్ సర్టిఫికేట్ ఉంది కదా, అదొకటి ప్రింట్అవుట్ తీపిచ్చాలి. అండ్ దాని తర్వాత అప్లికేషన్ ఫామ్, ఈ 3 ప్రింట్అవుట్ తీపిచ్చి అటాచ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ నేను రేపు చేస్తా సాటర్డే. నేను కానీ హేమచంద్ కానీ పంపించి ఆ ప్రింట్అవుట్స్ తీపిచ్చి తెమ్మని చెప్తాను అనమాట. సో ఇప్పటికైతే ఎడిటింగ్ చేసేసుకొని పడుకుంటానండి. రేపు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా మండే వెళ్ళొచ్చు. ఇవాళ వచ్చేసి యాక్చువల్లీ ఫ్రైడే అండి, ఇంకా 2 days టైం ఉంది. సో సాటర్డే మొత్తం అన్నీ రెడీ చేసుకుంటే సండే నార్మల్ ఉంటుంది, మండే వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. యాక్చువల్లీ నా ప్లాన్ కూడా మండే సబ్మిట్ చేస్తే ఫ్రైడేకి 5 days అని చెప్పారు, 5 working days అన్నారు. సో మండే సబ్మిట్ చేస్తే ఫ్రైడేకి వస్తుందేమో అనే హోప్తో మండే అనుకున్నాను. యాక్చువల్లీ నేను 1 day బిఫోరే చేద్దాం అనుకున్నా, లైక్ ఫ్రైడే ఇవాళకి చేద్దాం అనుకున్నా, కాకపోతే అది కుదరలేదు. సో ఇంకా మండే టు చేస్తున్నా, ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ 1 day లేట్ అయినా కానీ ఫ్రైడే వస్తుంది కదా అనుకున్నా. సో ఇప్పుడు అయితే ఫ్రైడే వస్తుంది, లేదంటే మళ్ళీ నెక్స్ట్ మండే వస్తుంది. సో మోస్ట్లీ ఫ్రైడే వస్తుంది అని అనుకుంటున్నా, చూద్దాం, లేదంటే నెక్స్ట్ మండే. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాక అదంతా కూడా నేను చూపిస్తాను. లోపల వీడియో ఎలా చేస్తారో లేదో నాకు తెలీదు. లాస్ట్ టైం కూడా నేను వీడియో క్లిప్పింగ్ ఏం తీయలేదు లోపల, దట్టు త్రియాంష్ని పట్టుకోవడానికి సరిపోతుంది కదా. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది అయితే. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. యాక్చువల్లీ సాటర్డే ఏం వ్లాగ్ తీయలేదనమాట. ఇంకా సండే కొంచెం రెస్ట్ తీసుకొని ఎడిటింగ్స్ అవన్నీ చేసేసుకొని సండే ఫ్రెష్గా స్టార్ట్ చేశాను వ్లాగ్ మళ్ళీ, బికాజ్ కొంచెం ఇవాళ కొన్ని పనులు ఉన్నాయి. త్రియాంష్కి డాక్యుమెంట్స్ అవన్నీ రెడీ చేసుకోవడం అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను ఓట్స్తో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. సో అది రెసిపీ అయితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. చాలా సింపుల్గా అండ్ ఈజీగా, ఫస్ట్ వస్తుందా రాదా అని డౌట్ ఉంది నాకు, బట్ ఫైనల్లీ మంచిగానే వచ్చిందనమాట. అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది. సో ఓట్స్ ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కొంచెం ఇలా కూడా ట్రై చేయొచ్చు, కాకపోతే ఎక్కువ ఓట్స్ లేవండి. సో ఇంకా త్రియాంష్ అయితే ఫుల్ వెయిట్ చేస్తున్నాడు ఆకలి మీద. ఇంకా ఒకటి ఆల్రెడీ వేసాను, ఫినిష్ అయిపోయిందంట, ఇంకా లేచిపోవడానికి ట్రై చేస్తున్నాడు. లేదన్నా ఇంకోటి వేస్తున్నాను అని చెప్పేసరికి ఇంకా ఇవ్వమని చెప్పి చూపిస్తున్నాడు, అని చూపిస్తున్నాడు. ఇంకా గబగబా 2 దోశలు అయితే వేసేసి త్రియాంష్కి ఇచ్చానమాట. పిండి కాదండి, ఓట్స్ ఎక్కువ లేవన్నమాట, యాక్చువల్లీ తీసుకోవాలి. ఇంకా ఓట్స్ పౌడర్ కొంచెమే వచ్చింది. సో వచ్చిన దాంతో దోశలు వేసాను. ఇంకా నాకు త్రియాంష్కి అయితే సరిపోయింది. ఓకే నాకు త్రియాంష్కి ఓకే, కానీ నాకైతే కొంచెం అటు ఇటుగా ఉందన్నమాట. బట్ ఓకే, హేమచంద్ లెగిసాక ఇంకేమైనా చేద్దాంలే అన్నట్టుగా, తను తొందరగా లెగిస్తే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మధ్య కొంచెం ఎర్లీగానే లెగుస్తున్నారులేండి. ఇంతకుముందు అయితే చాలా లేట్గా లెగిసి బ్రేక్ఫాస్ట్ తినకుండా డైరెక్ట్ లంచ్కి అట్లా వెళ్ళిపోయే వాళ్ళు. ఇప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ తింటున్నారు కాబట్టి ఓకే. అండ్ త్రియాంష్కి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకా నేను డిష్ వాషర్లో అన్నీ సర్దేస్తున్నాను. యాక్చువల్లీ త్రియాంష్ హెల్ప్ చేస్తాడు మంచిగా డిష్ వాషర్లోవి తీయడానికి, కాకపోతే అన్ని గాజు ఐటమ్స్ ఉన్నాయండి నా దగ్గర, ప్లేట్స్ అవి. ఆ ప్లేట్ మొన్న తీసేటప్పుడు కొంచెం బ్రేక్ అయింది. ఇంకా అప్పటి నుంచి కొంచెం మళ్ళీ సామాన్లన్నీ కొనుక్కోవాలంటే కష్టం కదా, అందుకని నేనే గబగబా తీసేస్తున్నాను త్రియాంష్ లేనప్పుడు చూసుకొని. ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తాడు, బౌల్స్ అలాంటివి అయితే, లైక్ స్టీల్ అయితే నేనేమన్నాను, కానీ ఇంకా గాజు అయితే కొంచెం భయం వేస్తుంది కదా మనకు కూడా. ఇంకా ఈ సామాన్లు అన్నీ తీసి కిందేస్తాడండి. ఇది ఒకటి పెద్ద అలవాటు అయిపోయింది త్రియాంష్కి. ఇంకా నేను కిందంతా మొన్న లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, స్టీల్ గిన్నెలన్నీ పెట్టానమాట. సో అది అయిపోయింది. ఆ స్టీల్ గిన్నెలు బోర్ కొట్టేసినట్టుంది. సెకండ్ ర్యాక్ తీసాడు, దాంట్లో పెద్దగా ఏం సామాన్లు పెట్టలేదు, త్రియాంష్ బాటిల్స్ అవే పెట్టాను. ఇంకా అది కూడా అయిపోయిందండి. దప్ప అయింది, ర్యాక్ తీసాడు. ఇది యాక్చువల్లీ నా బేకింగ్కి సంబంధించినవి అనమాట. రోలింగ్ పిన్ అండ్ షీట్ అండ్ అలానే కుకీస్ కట్టర్స్, ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కుకీ ఇవి ఉంటాయి కప్ కేక్స్కి
కప్ కేక్స్కి పైన ఉంటాయి కదా కవర్స్, అవన్నీ కూడా ఇంకా దీంట్లో పెట్టుకుంటాను అనమాట. అండ్ అలానే పార్చ్మెంట్ షీటు ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. సో అవన్నీ తీసి ఆడుతున్నాడు. అండ్ మెయిన్గా మెజరింగ్ కప్స్ అండి. సో అవైతే నాకు తెలిసి ఇప్పటికి అన్నీ ఉన్నాయో లేదో కూడా డౌటే. ఇంకా నేను ఇట్లాగా ఆరేద్దామని చెప్పేసి క్లాత్స్ ఆరేద్దామని ఇంకా బయటకు వచ్చానండి. యాక్చువల్లీ మంచిగా ఎండ వచ్చింది. సో ఆల్రెడీ మొన్న ఆరేసినవి ఉన్నాయి, అవి ఇంకా బయట పెట్టేసి కొన్ని ఆల్రెడీ 3 కూడా వాషింగ్కి వేసాను అనమాట ఇవాళ. సో అవి కూడా వేసేద్దామని చెప్పి బయటకు వచ్చాను. ఇంతకుముందు అయితే 3 అస్సలు బయట వదిలేదాన్ని కాదు. ఇప్పుడు ఇంకా చెప్పులు వేసేసి బయటకు తీసుకొస్తున్నా. నేను ఆరేసి అంతసేపు ఆడుకుంటాడని చెప్పి ఇంకా బయట వదిలేస్తున్నా. కొంచెం తెలుస్తుంది కదండి, సో అన్నిటికీ వెళ్ళడు. బట్ మన ముద్దన కొన్ని చేస్తాడులేండి. ఇంకా అది ఏం చేయలేము, పిల్లలు అంతే కదా. ఇంకా బయటకు తీసుకొస్తే ఆ బయట కూడా అన్నీ పడేసాడు అనమాట. నేను ఎత్తుక్కొని ఒక్కటి తెచ్చుకున్నా, బట్ అన్నీ ఉన్నాయో లేదో చూడాలి. ఇంకా చిన్నగాడు అయితే తొందరగా పడుకున్నాడండి ఇవాళ. యాక్చువల్లీ నిన్న కూడా ఎర్లీగా పడుకున్నాడు కదా, సో ఆఫ్టర్నూన్ కూడా తొందరగా పడుకున్నాడు. ఇంకా ఇలా స్లీపింగ్ ప్యాటర్న్ సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను, చూడాలి. ప్రతిసారి ఇలాగే అనుకుంటున్నాను, నేనే చెడగొట్టేస్తున్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళడం మళ్ళీ అట్లా మారిపోతుంది అనమాట. ఇంకా ఇవాళ అయితే ఓకే, చూడాలి. ఇంకా నైట్ తొందరగా పడుకుంటే ఇంకప్పుడు కొంచెం సెట్ అయిందని అనుకోవాలి. ఇంకా ఇప్పుడైతే డాక్యుమెంట్స్ అన్నీ ఫస్ట్ ప్రింట్అవుట్ తీపించడానికి వెళ్తున్నానండి. యాక్చువల్లీ అన్ని డాక్యుమెంట్స్ సెట్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే బర్త్ సర్టిఫికేట్, ఇండియన్ బర్త్ సర్టిఫికేట్ అండ్ అడ్రస్ చేంజ్ అయ్యాము కాబట్టి అడ్రస్, అండ్ ఇంకొకటి అపాయింట్మెంట్ లెటర్, ఇవన్నీ మాత్రం చేంజ్ చేయాలన్నమాట. అలానే అప్లికేషన్ కూడా కొత్తది వేసాను కదండి. సో ఈ 4 కోసం అని చెప్పేసి ప్రింట్అవుట్ కోసం అని వెళ్తున్నాను అనమాట. ఇంకా చిన్నోడు అసలు ఈ మధ్య స్ట్రోలర్లో అస్సలు ఉండట్లేదు. ఇంకా నేను కూడా వాడిని స్ట్రోలర్ని దాన్ని ఏం పట్టుకుంటామని చెప్పేసి వదిలేసి వెళ్తున్నాను. సో ఫైనల్లీ 3 టైం అయితే సెట్ చేశానండి. స్లీపింగ్ ప్యాటర్న్ సెట్ చేశాను అనమాట. ఇప్పుడు వచ్చేసి టైమ్ 8:23 అయింది అనిపిస్తున్నా. 8:23 అయింది. 8:17కి పడుకున్నాడు. బట్ ఓకే, నాకు 8 నుంచి 8:30 లోపు ఎప్పుడు పడుకున్నా నాకు హ్యాపీనే. ఒకసారి లేట్ అయినా 9 లోపు అనుకుంది. 9 లోపు ఎప్పుడు పడుకున్నా హ్యాపీనే. బట్ మోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే 8:30 లోపు పడుకోవాలని నా కోరిక. సో ఫైనల్లీ నిన్న అచీవ్ అయ్యాను. అండ్ ఇవాళ కూడా ఓకే సెట్ అయింది. సో ఇంకా కంటిన్యూ అయిపోద్ది, అది నమ్మకం వచ్చింది నాకు. ఇవాళ ఆఫ్టర్నూన్ పడుకున్న దగ్గర నుంచి కొంచెం ఓకే అనిపించింది. అండ్ ఇప్పుడు కూడా పడుకునేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఫైనల్లీ స్లీపింగ్ ప్యాటర్న్ అయితే సెట్ చేశాను. ఇంకా ఎలా సెట్ చేశాను ఏంటి అనేది అయితే ఫుల్గా నేను తర్వాత వ్లాగ్లో చెప్తానండి. బికాజ్ దాని గురించి కంప్లీట్గా వేరే టాపిక్ ఉంది. సో ఎట్లా సెట్ చేసా ఏంటి అని యాక్చువల్లీ ముందు నుంచి సెట్ చేయొచ్చు, బట్ దానికి నేను కొంచెం టైం తీసుకొని అట్లా లేట్ అయిందనమాట. సో దాని గురించి అయితే మనం ఇంకో వ్లాగ్లో మాట్లాడుకుందాం. డాక్యుమెంట్స్ అన్నీ ప్రింట్అవుట్ తీపిచ్చి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చానండి. మ్యారినేట్ చేసేసి వాష్ చేసి మ్యారినేట్ చేసి పెడితే ఇంకా రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లెగిసి ఇంకా కుక్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే వాష్ చేసేసి మంచిగా మ్యారినేట్ చేద్దాం అనుకున్నా. అండ్ అలానే నిబ్లెట్స్ కూడా తెచ్చాను. యాక్చువల్లీ మొన్న హైదరాబాద్ దర్బార్కి వెళ్ళినప్పుడు తిన్నామండి. నాకు హేమచంద్కి బాగా నచ్చాయి. సో అందుకనే ఇంట్లో ట్రై చేద్దామని అనుకున్నాం. ఇంకా ఇక్కడ తారీఖులో మంచిగా దొరుకుతాయి, సో అందుకనే తెచ్చాను. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బక్రీద్ నెక్స్ట్ డే తీసుకొచ్చాను. సో కొంచెం మిగిలిపోయిన స్టాక్ లాగా అనిపించింది నాకు. ఎప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది, బట్ ఈసారి అంత ఫ్రెష్గా అనిపించలేదు అనమాట చికెన్. ఇంకా సరే తెచ్చాక ఏం చేస్తామని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి మ్యారినేషన్ అంతా చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇంకా చిన్నోడు కూడా పడుకున్నాడు కదా, సో డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను. లెగ్స్ ఉన్నప్పుడు సెట్ చేస్తే అసలు ఏ డాక్యుమెంట్ ఏది వదలడండి, అన్నీ పీకి పాకం పెట్టేస్తాడు. అందుకనే ఇంకా పడుకున్నాక అన్నీ సెట్ చేసి, అండ్ దట్టు కొన్నిట్లో హేమచంద్ సైన్ పెట్టాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా తనకి ఏమేమి సైన్ పెట్టాలి ఏంటి అనేది కూడా కొంచెం క్లియర్గా పెడితే నైట్ పెట్టి పడుకుంటారు కదా. మళ్ళీ మార్నింగ్ మేము 9 or 9:15 కల్లా స్టార్ట్ అయిపోవాలి. ఇంకా తను లేసేటప్పటికి 11 అవుతుంది. సో మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకు నిద్ర అని చెప్పి ఇంకా అన్నీ రెడీ చేసి వీడియో తీసి ఎక్కడెక్కడ సైన్ పెట్టాలని క్లియర్గా తీసి అక్కడ సోఫాలో పెడతానని చెప్పాను అనమాట. ఇంకా డాక్యుమెంట్స్ అయితే మోస్ట్లీ అన్నీ సెట్ ఉన్నాయండి. నేను యాక్చువల్లీ ఏది మిస్ అవ్వదని అనుకుంటున్నాను. లాస్ట్ టైం అయితే నేను బర్త్ సర్టిఫికేట్కి వెళ్ళినప్పుడు 3 times వెళ్ళాను అనమాట. 3rd time అన్నీ వర్కౌట్ అయింది. ఫస్ట్ టైం నేను హేమచంద్ కలిసి వెళ్ళాము, సెకండ్ టైం ఇంకా నేను 3 థర్డ్ టైం కూడా నేను 3 వెళ్ళాము. అసలు అన్నిసార్లు తిరిగేసరికి నాకు చిరాకు వచ్చింది. అండ్ అప్పుడే నేను యాక్చువల్లీ 2 ఒకేసారి అప్లై చేసుకోవచ్చు, కాకపోతే నేను పాస్పోర్ట్ తత్కాల్ అప్లై చేశానప్పుడు. సో అందుకనే 2 ఒకేసారి అప్లికేషన్ తీసుకోరని చెప్పారు. బర్త్ సర్టిఫికేట్ రాగానే పాస్పోర్ట్కి కూడా అప్లై చేసుకోమని చెప్పారనమాట. జస్ట్ 1 weekలో వచ్చిద్ది అన్నారు. అండ్ అప్పుడు వెళ్దాం అనుకుంటే ఇంకా అలా లేట్ అయిపోయింది.
ఆ తర్వాత త్రియాంష్ బర్త్డే వచ్చిందండి. సో ఆ హడావిడిలో పడి ఇంకా అలా పోస్ట్పోన్ అయిపోతూ వచ్చింది. ఇంకా హౌస్ షిఫ్టింగ్ ఇవన్నీ అయ్యాక ఒకేసారి హౌస్ షిఫ్ట్ అయ్యాక తీసుకుందామని ఇంకా నేను ఆపేశాను అనమాట. మళ్ళీ అడ్రస్ చేంజ్ అవుతుంది కదండి, సో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఎందుకని ఆపేశాను. అండ్ ఇప్పుడైతే మళ్ళీ కొత్త అప్లికేషనే తీసుకున్నా, బికాస్ దాంట్లో ఏమో ఓల్డ్ అడ్రస్ ఉంది అండ్ దట్టు అది 6 months వ్యాలిడ్ అన్నారు. సో 6 months కూడా దాటిపోయింది, ఇంకా అడ్రస్ కూడా ఓల్డ్దే ఉంటుంది కదా అనేసి ఇంకా కొత్త అప్లికేషన్ చేశాను. ఇంకా అవన్నీ కూడా ఫిల్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నా దగ్గర ఓల్డ్ ఉన్నాయి కదా, సో అప్పుడే నేను అడిగాను అనమాట, లిస్ట్ మొత్తం సెట్ చేసి వాళ్ళని అడిగాను, ఇవి ఒక్కటి సరిపోతాయా, ఇంకేమన్నా కావాలా ముందే చెప్పమని. సో ఫైనల్లీ మొత్తం అన్నీ సర్దేశానండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ప్యాక్ చేసా. ఇంకా హేమచంద్ ఒక 3 signs పెట్టాలన్నమాట. తను సిగ్నేచర్ పెట్టేస్తే అవి కూడా లోపల పెట్టేసుకోవచ్చు. తను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కాబట్టి ఇంకా రేపు నేను త్రియాంష వెళ్తున్నాం అనమాట. 10:30కి స్లాట్, 10:30 to 10:45 అన్నారు, కానీ వాళ్ళు 11 చేయొచ్చు, 12 చేయొచ్చు, 1, 2 చేసినా కానీ ఆశ్చర్యపోవసరం లేదనమాట. సో అందుకని చెప్పి ఇంకా తను రారు మార్నింగ్, నేను త్రియాంష వెళ్తున్నాం. సో ఫుడ్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని వెళ్తాం అనమాట. ఇంకా సో యాక్చువల్లీ నాకు ఫొటోస్ మర్చిపోయానండి, నేను అన్నీ పెట్టాను, సడన్గా గుర్తొచ్చింది ఫొటోస్. సో అమ్మ ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే మళ్ళీ నేను రేపు రావాల్సి వచ్చేది. రేపు అంటే ఎల్లుండి, రేపు వెళ్తాను, మళ్ళీ ఎల్లుండి కూడా వెళ్ళాల్సి వచ్చేది. సో లాస్ట్ టైం అయితే నేను బర్త్ సర్టిఫికేట్కి 3 times తిరిగానండి. 3rd time ఓకే అయిందనమాట. అప్పుడే నేను ఇంకా ఈ పాస్పోర్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్పుడే తీసుకెళ్ళాను కదా, సో అందుకని చెప్పి ఇంకా అది కూడా అన్నీ ఓకే ఉన్నాయా లేదా అని చెప్పి మొత్తం కనుక్కొని వచ్చాను. సో ఇంకా బర్త్ సర్టిఫికేట్ వచ్చాక అదొకటి, ఇంకా బర్త్ సర్టిఫికేట్ ఒకటి, ఇంకొకటి బర్త్ సర్టిఫికేట్ ఒకటే అనుకుంటా. బర్త్ సర్టిఫికేట్ ఒకటే లేండి, బర్త్ సర్టిఫికేట్ ఒకటి యాడ్ చేసుకొని రమ్మని చెప్పారనమాట అప్పుడు. సో అందుకని చెప్పి ఇంకా అదే డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, సో సెట్ పెట్టుకున్నాను. ఆ బర్త్ సర్టిఫికేట్ ఒకటి యాడ్ చేసాను. అండ్ అలానే అడ్రస్ ప్రూఫ్, మేము హౌస్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఈ అడ్రస్ ప్రూఫ్తో మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ కాపీస్ తీపిచ్చాను. అండ్ దీని తర్వాత ఇంకోటి ఏదో తీపిచ్చానండి నేను ఇవాళ, అపాయింట్మెంట్ లెటర్ లేదు నేను తీపిచ్చింది, 3 తీపిచ్చా కదా అనుకుంటున్నా. సో అపాయింట్మెంట్ లెటర్ ఈ 3 తీపిచ్చాను అనమాట ఇవాళ ప్రింట్అవుట్స్. సో ఈ 3 చేంజెస్. అండ్ కాకపోతే ఎనెక్సర్ D and E వాటిల్లో కూడా అడ్రస్ అక్కడ అడ్రస్ ఉందనమాట. సో అందుకని చెప్పేసి నా దేవుడి దయ వల్ల నా దగ్గర కాపీస్ ఉన్నాయి, సో అందుకని ఫిల్ చేసా. కాపీస్ లేకపోయి ఉంటే మళ్ళీ ఏదో ప్రింట్అవుట్ అన్న తీపించాలి. ప్రింట్ దొరికితే ఓకే, ఆ వెబ్సైట్లో ఉండి ప్రింట్అవుట్ తీపించే ఛాన్స్ ఉంటే బాగుండేది. ఇఫ్ ఇన్ కేస్ లేకపోయి ఉంటే మాత్రం మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఎల్లుండి వెళ్ళి, బికాస్ హేమచంద్ ఉండరు కాబట్టి మళ్ళీ ఎల్లుండికి పోస్ట్పోన్ అయ్యేది. సో హోప్ఫుల్లీ అంతా రేపు అయిపోతుందని అనుకుంటున్నాను. లాస్ట్ టైం 3 times తిరిగాను కాబట్టి రేపు 1 timeకి అయిపోవాలని అనుకుంటున్నా. మోస్ట్లీ అన్ని డాక్యుమెంట్స్ సెట్ ఉన్నాయి. అండ్ బీఆర్పీ యాక్చువల్లీ యూజ్ చేయట్లేదు ఇప్పుడు, కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బీఆర్పీ కాపీ పెట్టామండి. సో అందుకని చెప్పి అది కూడా పెట్టుకుంటున్నాను, బీఆర్పీ కూడా. అండ్ పాస్పోర్ట్స్ కామన్. అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వచ్చేసి త్రియాంష్ UK బర్త్ సర్టిఫికేట్, ఇండియన్ బర్త్ సర్టిఫికేట్, అండ్ మా మ్యారేజ్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, బీఆర్పీ. సో ఇవన్నమాట ఒరిజినల్స్ అయితే, ఇంకా ఇంకేం లేవన్నమాట. సో ఇదండి. అండ్ దీంతో పాటు మేము తీసుకున్నది వచ్చేసి జిరాక్స్ కాపీస్ ఏమేమిటంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్, అపాయింట్మెంట్ లెటర్, అప్లికేషన్, పాస్పోర్ట్ అప్లికేషన్, అండ్ దెన్ పాస్పోర్ట్, బీఆర్పీ నాది, హేమచంద్ జిరాక్స్ కాపీస్, అండ్ మ్యారేజ్ సర్టిఫికేట్, త్రియాంష్ ఇండియన్ బర్త్ సర్టిఫికేట్, UK బర్త్ సర్టిఫికేట్, అండ్ ఎనెక్సర్ D, E. సో దట్స్ ఇట్. అడ్రస్ ప్రూఫ్ ఎవరిదైనా పర్లేదు. సో నాది పెట్టాను అనమాట, బ్యాంక్ అకౌంట్. లాస్ట్ టైం ఇంకొకటి ఏంటంటే నాకు ఎవరో చెప్పారనమాట, లైక్ నేను వీడియోస్ చూసినప్పుడు సంథింగ్ ఎవరో చెప్పారు, బ్యాంక్ స్టేట్మెంట్ అడ్రస్ ప్రూఫ్గా తీసుకోవట్లేదు అని చెప్తే నేను హౌస్ అగ్రిమెంట్ ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని తీపిచ్చి తీసుకెళ్ళాను. ఎందుకమ్మా ఎన్ని పేపర్స్ తెచ్చావన్నారు వాళ్ళేమో. బ్యాంక్ స్టేట్మెంట్ అయితే 2 or 3 pages ఉంటాయి, ఇవి ఎందుకు ఇన్ని పేజెస్ తెచ్చారా అంటే ఎవరో చెప్పారు ఇట్లాగా అంటే, అయ్యో అట్లా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది నమ్మొద్దన్నారు. సో తీసుకుంటారు అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈసారి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్తున్నాను అనమాట. సో అదండి లిస్ట్ అయితే. సో ఇప్పుడైతే నేను ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను. ఇంకా టైం వచ్చేసి 12 అవుతుంది ఆల్మోస్ట్. సో ఫస్ట్ అయితే పడుకుందామని అనుకుంటున్నా. పడుకొని మళ్ళీ పొద్దున్నే లేచి కుకింగ్ అన్నీ చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ అయితే నిద్రపోతాను. చాలా టైర్డ్ అయిపోయానండి, ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. మార్నింగ్ ఎప్పుడు 6:30కి లేచాను, సో ఫుల్ టైర్డ్ అయిపోయాను అనమాట. ఇంకా ఇప్పుడైతే పడుకుంటా, చిన్నోడు పడుకున్నాడు. సో పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళి ఏం జరిగింది ఏంటి అనేది అయితే రేపు చూద్దాం.
ఇంకా నేను త్రియాంశ్ అయితే గబా రెడీ అయ్యి వచ్చేసామండి. యాక్చువల్లీ త్రియాంశ్ నైట్ అంతా లెగిసే ఉన్నాడు, ఫుల్ గోల్ చేశాడు, పడుకున్నాడు తొందరగా అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చినప్పుడు లెగిసాడు అనమాట. ఇంకా అలా చాలా టైం అయిపోయింది. ఇంకా పొద్దున్న కూడా లెగిసాను నేను కానీ త్రియాంశ్ కానీ. సో ఇంకా కుకింగ్ ఏం చేయలేదు, జస్ట్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా నేను త్రియాంశ్ ఇద్దరం ఫాస్ట్గా రెడీ అయిపోయి వచ్చేసాము. ఆల్రెడీ మొత్తం అన్నీ రెడీ చేసుకున్నాలేండి, అందుకని చెప్పి ఇంకా తొందరగా వచ్చాము. ఇంకా మా స్లాట్ వచ్చేసి 10:30 to 10:45 అండి. బట్ ఆ టైంకి అయితే అవ్వదులేండి. నార్మల్గా అయితే ఆ టైంలోనే మరి ఫినిష్ చేసి పంపించాలి. బట్ ఇక్కడ ఎందుకో మరి అట్లా లేదు. మేబీ డాక్యుమెంట్స్ అవి కరెక్ట్గా లేక అట్లా ఉంటుందో ఏమో తెలియదు నాకు కూడా. సో ఇంకా ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇంకా లోపలైతే నేనేం వీడియో తీయలేదండి, బికాజ్ అందరి చేతిలో డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏమన్నా వాళ్ళకి ఇంపార్టెంట్గా ఉంటాయి కదా, సో ఎందుకు అని తీయలేదు. మేబీ తీసే ఆప్షన్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. అండ్ ఫైనల్లీ కరెక్ట్గా 4 daysకి పాస్పోర్ట్ అయితే వచ్చేసిందండి. ఇంకా నేను వీళ్ళేదో ఆడుకుంటుంటే తీసుకెళ్ళి ఇచ్చాను. హేమచందేమో షాక్ అయ్యాడు, ఏంటి అప్పుడే వచ్చిందా అని. ఇంకా బుజ్జిగాడికి అయితే పాస్పోర్ట్ వచ్చేసింది ఫైనల్లీ. మేమైతే ఇండియా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం నేను త్రియాంశ్. సో చూడాలి ఇంకా ఎప్పుడు వెళ్తాం ఏంటి అని అయితే. సో ఫైనల్లీ త్రియాంశ్ పాస్పోర్ట్ అయితే వచ్చేసిందండి. ఇవాళ వచ్చిందనమాట పాస్పోర్ట్. చాలా తొందరగా వచ్చింది. యాక్చువల్లీ 4 days అన్నారు, నేను రేపు వస్తుంది అనుకున్నా, బట్ ఇవాళ వచ్చిందనమాట. అండ్ ఇది త్రియాంశ్ పాస్పోర్ట్, కొత్త పాస్పోర్ట్ ఓపెన్ చేసి చూపించట్లా. సో అదండి. అండ్ నెక్స్ట్ అయితే నేను త్రియాంశ్ కలిసి ఇండియా వెళ్దామని అనుకుంటున్నాము. ఫస్ట్ టైం ఇండియా. త్రియాంశ్ అసలు ఎప్పుడు లండన్ దాటి వెళ్ళాడు, కానీ అవుట్ సైడ్ లండన్ వెళ్ళాం, కానీ యూకే దాటి వెళ్ళలేదు అనమాట. సో త్రియాంశ్ అయితే ఇండియా వెళ్ళాలి. అండ్ ఎవరిని కలవలేదు ఇప్పటిదాకా, మా మమ్మీ ఒక్కలే డెలివరీ టైంలో వచ్చారు కాబట్టి చూశారు త్రియాంశ్ని. బట్ అప్పటికే ఏం తెలియదు కదా పిల్లలకి, జస్ట్ చూస్తాడు ఆడతాడు అంత తప్పించి అంత తెలీదు. ఇప్పుడు ఉన్నంత ఇది అప్పుడు లేదు కాబట్టి. సో ఇప్పుడు ఎలా ఉంటాడు ఏంటి అన్నీ కూడా చూద్దాం అనుకుంటున్నా. అండ్ మోస్ట్లీ సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నా, బట్ ఎంతవరకు అవుతుందో తెలియదు, చూద్దాం. సర్ప్రైజ్ చేస్తానా లేకపోతే చెప్పే వెళ్తానా ఇంట్లో వాళ్ళకి అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వాలా. సో చూడాలి. ఇప్పుడైతే ఇంకా పాస్పోర్ట్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉందండి, బికాజ్ నేను 3-4 times తిరుగుతానేమో అనుకున్నాను. నాకైతే ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళా, కానీ తర్వాత భయం వేసింది అనమాట, మళ్ళీ తిరుగుతానేమో అనిపించింది. కానీ ఫైనల్లీ అయిపోయింది. అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాక, నాకు సబ్మిట్ చేసి వచ్చాక కూడా కొంచెం భయం ఉంది, ఎందుకంటే హేమచంద్ మాన్యువల్గా సైన్ పెట్టలే కదా. సో చెప్పాను కదండి ఆల్రెడీ, ఫోన్లో సైన్ పెట్టి పంపిస్తే నేను నాకు ప్రింట్అవుట్ తీపిచ్చా. సో అందుకని కొంచెం భయం ఉందన్నమాట, మళ్ళీ డాక్యుమెంట్ రీసబ్మిషన్కి మెయిల్ వస్తుందేమో అని. ఇంకా నేను వచ్చింది డిస్పాచ్డ్ మెయిల్, అమ్మాయి అనుకున్నాను. సో ఫైనల్లీ పాస్పోర్ట్ అయితే అయిపోయిందండి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఐడి అనమాట త్రియాంశ్కి. ఇప్పటిదాకా ఐడి ప్రూఫ్ అంటే బర్త్ సర్టిఫికేట్ ఉంది, బట్ ఫోటో ఐడి అయితే ఇదే త్రియాంశ్కి అయితే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. ఇంకా చాలా మంచి కంటెంట్ రాబోతుంది. సో ఇండియా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇండియా వెళ్ళేది అండ్ వెళ్ళేటప్పుడు ఏమేమి చేస్తాం, అండ్ త్రియాంశ్ నేను ఇద్దరమే వెళ్తున్నాం. సో అదైతే ఒక పెద్ద ఇదే, నాకు చాలా కష్టమని అనుకుంటున్నాను, బట్ చూడాలి ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది. బికాజ్ అస్సలు ఉండడు త్రియాంశ్ ఒక్క దగ్గర అయితే, అమ్మో అస్సలు ఉండడు. సో చూస్తా ఎలా మేనేజ్ చేస్తా ఏంటి అనేది చూడాలి. ఇంకా టికెట్స్ అవన్నీ బుక్ చేసుకోవాలి, ఇంకా చాలా ఉందిలేండి ప్రాసెస్. ఇవన్నీ కూడా మీకు వీడియోస్లో వస్తాయి. అండ్ వెళ్ళే ముందు ఏం చేస్తున్నానని, అండ్ దాని తర్వాత ఇండియాలో వెళ్ళాక అయితే చాలా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. దీంట్లో చాలా లెంత్ ఎక్కువైపోతుంది అనుకుంటున్నా. సో ఫ్యూచర్ వీడియోస్లో మీకు ఏమేం చేస్తా ఏంటి అన్నీ కూడా తెలుస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.